హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో 11th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఐ సాక్ష్యం మొబైల్ యాప్ చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు IIIT హైదరాబాద్ పరిశోధకులు రూపొందించిన AI ఆధారిత యాప్. అమెరికన్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ తెలంగాణలో బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ప్రారంభించనుంది. అసన్సోల్ వెస్ట్ బెంగాల్ వరంగల్ రైల్వే కారిడార్లో భాగంగా మల్కన్గిరి పాండురంగాపురం మధ్య కొత్త రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం. దీనిలో భాగంగా ఏపీలో ఈ రైలు మార్గం పొడవు 85.5 కిలోమీటర్లు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్. ఒకే ఒలింపిక్స్లో ఎక్కువ పథకాలు సాధించిన భారత అథ్లెట్గా మను భాకర్. ఈమె 10 మీటర్ల వ్యక్తిగత పిస్టల్లో సర్బ్జోత్తో కలిసి మిక్సిడ్లో కాంస్య పథకాలు సాధించారు. ముగింపు వేడుకలు స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరగనున్నాయి. భారత పతాకదారులు మను భాకర్, శ్రీజేష్ హాకీ క్రీడాకారుడు. ఒలింపిక్స్లో వివిధ దేశాలు సాధించిన పథకాల పట్టిక ఈ విధంగా ఉంది. చైనా 37 బంగారు పథకాలు, 27 సిల్వర్ పథకాలు, 24 కాంస్య రజత పథకాలతోటి మొత్తం 88 పథకాలు సాధించింది చైనా. అమెరికా 36 బంగారు పథకాలు, 42 వెండి సిల్వర్ పథకాలు, 41 కాంస్య పథకాలతోటి 119 పథకాలతోటి అమెరికా ఉంది. ఆస్ట్రేలియా 18, 14 మొత్తం 50 పథకాలు. జపాన్ 17, 12, 13 మొత్తం 42 పథకాలు. భారత్కి గోల్డ్ స్వర్ణ పథకాలు ఏమీ సాధించలేకపోయారు. 0, 1, 5 మొత్తం 6 పథకాలతో భారత్ 70వ స్థానంలో ఉంది. 200 మంది పోలీస్ సిబ్బంది, సైబర్ కమాండోలు పోలీస్ సిబ్బంది, 2000 మంది విద్యార్థులు, ఆన్లైన్ నేరాలపై అవగాహన కలిగిన వారితో సైబర్ సోల్జర్స్. వీరందరితో సైబర్ నేరాలపై యాక్షన్ టీము ఏర్పాటు. సైబర్ సోల్జర్ యాప్ను ఆవిష్కరించిన మంత్రి అనిత. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సోమనాథన్. బీహార్లో కాలిఫోర్నియం అనే రేడియో ధార్మిక పదార్థం లభించింది. దీని విలువ సుమారుగా కాలిఫోర్నియం విలువ 50 గ్రాములు 850 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. నెక్స్ట్, ప్రముఖ సంగీత స్వరకర్త 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ ఒడిశాకు చెందిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్తో కలిసి లార్జెస్ట్ సింగింగ్ లెసన్ పేరుతో భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఆంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం, ముక్త్యాల ఎత్తిపోతల పథకం. వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నర్రెడ్డి శివరామరెడ్డి రిజర్వాయర్, సర్వారాయ సాగర్ రిజర్వాయర్. మేకపాటి గీతం రెడ్డి సంగం బ్యారేజ్, అనంత వెంకటరెడ్డి హంద్రీనివా ప్రాజెక్ట్. వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్, పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం. బొచ్చపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల్ రిజర్వాయర్. రాకెట్ల నారాయణ రెడ్డి ఎత్తిపోతల పథకం, రాకెట్ల అమిడ్యాల ఎత్తిపోతల పథకం. ఈ విధంగా మొత్తం 8 ప్రాజెక్టులకు వాటి పాత పేర్లను తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ 8 రిజర్వాయర్లకి కూడా పాత పేర్లనే తిరిగి ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కరెంట్ అఫైర్స్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.